హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే నేను ఢిల్లీలో ఫేమస్ అయిన మూంగ్లేట్ రెసిపీ చేస్తానండి పెసరపప్పుతో. దీనికైతే ఈ కప్పుతో 2 కప్పులు పెసరపప్పు తీసుకున్నానండి. ఇదైతే ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానబెట్టి ఉంచుకోవాలి. ముందుగా నేను నానబెట్టి ఉంచుకున్నాను. ఒక 3 అవర్స్ వరకు నానబెట్టానండి. ఇదైతే మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో అయితే అల్లం ముక్కలు వేసుకోండి. చిన్నవి అయితే అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. ఇందులో అయితే కొంచెం వాటర్ అండి, 1/2 స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. కొంచెం అండి, వేసామా వేయనట్టు అన్నట్టు ఉండాలి. ఇప్పుడైతే ఇది మనం మిక్సీ పట్టుకుందామండి. పల్చగా చేసుకోకండి, చేసుకుంటే సరిగ్గా రాదండి. ఇప్పుడైతే మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. చూడండి, ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి, ఇలా చిక్కగా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇందులో అయితే ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి. కొంచెం అంత పసుపు అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, కొంచెం జీలకర్ర, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడైతే ఇందులో పచ్చిమిర్చి కొంచెం అండి, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోని తరిగిన కరివేపాకు అండి, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన క్యారెట్ అండి, ఒక 2 తీసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ అండి, 2 ఆనియన్స్ వేసుకుంటాను. ఇందులోని కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అండి. 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇందులోని క్యాప్సికమ్ ముక్కలండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని క్యాప్సికమ్ వేసుకుంటాను. ఇందులో కొంచెం అంత హింగు అండి, కొద్దిగా హింగు వేసుకోండి. చూడండి, ఈ మాత్రం చాలండి. ఇందులో కొంచెం మీ దగ్గర ఇనో ఉంటే అది వేసుకోండి కొద్దిగా. నేనైతే ఇది వేసుకుంటానండి, ఇనో వేసుకోండి, కొంచెం బాగుంటుందండి, పొంగు వస్తుంది. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం వాటర్ వేసుకుంటాను. ఇనో వేసాం కదండి, కొంచెం అంత వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఈ విస్కర్ తీసుకొని మంచిగా ఇదంతా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ కావాలంటే కొంచెంగా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, అందుకు కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలండి. ఇందులో ఒక 2-3 మినిట్స్ వరకు ఇలానే కలుపుతూ ఉండాలండి. ఇది ఎంత మంచిగా కలిపేసుకుంటే మనకి మూంగ్లెట్ అంత మంచిగా వస్తుందండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. అంతే అండి. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకొని రెడీ చేసుకుందామండి. మనమైతే ఇది మంచిగా కలిపేసుకున్నాం కదండి, గిలక కొట్టి కలపాలండి. ఇది ఒక 2-3 మినిట్స్ వరకు ఇది కలిపి పక్కన ఉంచుకోను. ఇందులో మాత్రం ఇనో ఉంటుంది కదండి, అది స్కిప్ చేయకుండా వేసుకోండి. ఎందుకంటే అది వేయడం వల్ల మనకి పొంగుతూ వస్తుందండి మూంగ్లెట్ అనేది. ఇప్పుడైతే ఇది కలిపేసుకున్నాం కదా, నేను స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకున్నానండి. దీనిపైన పెట్టుకొని ఇందులో అయితే బటర్ ఉంటే బటర్ వేసుకోండి, నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోండి, పర్వాలేదు. నేనైతే నెయ్యిని వేసుకుంటానండి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి.
ఇవి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం అండి. ఇదిగోండి కొద్దిగా వేడైంది. ఇప్పుడైతే ఇది వేసుకోండి. ఇందులో ఈ మొత్తం కూడా వేసేసుకోండి. ఈ మొత్తాన్ని మనం కుడుము అట్లా ఎలా వేసుకుంటాం ఆ విధంగా సర్దేసుకోండి. ఇందులో ఇవ్వండి ఈ విధంగా సర్దేసుకోవాలి. కొంచెం లావుగా ఉండేటట్టే రావాలండి ఇదైతే. చూడండి ఈ విధంగా సర్దేసుకొని దీనిపైన అయితే మూత పెట్టుకోవాలండి. ఇదైతే మీడియంలో ఉంచుకోండి. స్టవ్ని మీడియంలో ఉంచుకొని దీనిపైన కొంచెం కారం చల్లుకుందామండి. ఇదిగోండి కొంచెం మిర్చి పౌడర్ అండి. మిర్చి పౌడర్ అయితే కొద్దిగా వేసుకోండి పైన. దీనిపైన ఇదిగోండి ఇదండి కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. దీనిపైన ఈ విధంగా వేసుకోవాలండి. స్టవ్ మాత్రం మీడియంలో నుంచి ఈ మొత్తాన్ని వేయించుకోవాలండి. మనం ఇలాగ ఉడికించుకోవాలి. దీంట్లో అయితే మనం ఎండుమిర్చి గింజలు తీసి లోపల ఉంటాయి కదండి గింజలు, ఆ గింజలు తీసి అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవైతే దీనిపైన వేసుకుందామండి. చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి. చూడడానికి మంచిగా కనిపిస్తుందండి ఇలా వేసుకోవడం వల్ల. చూడండి ఈ విధంగా అయితే దీనిపైన ఈ విధంగా వేసుకోండి. గింజలు తీసేయాలండి. ఇందులో గింజలు తీసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది మూత పెట్టి ఉంచుకుందాం. చూడండి ఈ విధంగా పక్కకి ఆయిల్ మొత్తంకి అందేటట్టు ఈ విధంగా ఉంచుకొని ఇది చేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ మీడియంలో ఉంచి ఇగుండి మూత పెట్టేసుకుందాం. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి ఇదైతే ఒక 3 మినిట్స్ తర్వాత నేను వెనక్కి తిప్పేసుకున్నానండి. ఇగుండి చూడండి చూసారా ఈ విధంగా వెనక్కి తిప్పేసుకున్నాను. ఇప్పుడైతే కట్ చేద్దామండి. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసుకుందాం. మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇందులో జొన్న పొత్తు ఉంటే అదైనా వేసుకోవచ్చండి. స్వీట్ కార్న్ అది వేసుకొని అయినా ఇందులో వేసుకోవచ్చండి. అది కూడా ఇదిగోండి ఈ విధంగా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ అయినా నెయ్యి అయినా మధ్యలో వేసుకోవాలండి. ఈ విధంగా ఇది వేసి ఇలానే ఉంచేయాలండి. ఇది ఈ పైన కొంచెంగా వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మనం ఉంచుకుందాం అండి. 2 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను నేను. చూడండి ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తానండి. చూడండి ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయిందండి మూన్లెట్. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం అండి. చూడండి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోండి.
చూసారా? ఇప్పుడైతే ముక్కలకు కట్ చేసి ఒక బౌల్లో వేసి చూపిస్తానండి మీకు. చూసారండి, మనకైతే మూంగ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇదైతే టమాటా సాస్తో అయినా పుదీనా పచ్చడితో వీటితో దేంతో అయినా బాగుంటుందండి. చూడండి ఎంత బాగానే వచ్చాయి చూడండి. ఇగుండి చూసారా? ఈ విధంగా వస్తాయండి. పిల్లలు సాయంత్రం పూట ఏదైనా అడిగేటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. ఇది హెల్దీ కోడునండి. ఇది ఈ విధంగా అయితే చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా అయితే చేసి పెట్టండి. ఇదిగోండి, ఈ సాసులతో తింటే బాగుంటుంది. ఇది ఈ మూంగ్లెట్ రెసిపీ అండి. మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.